మీ ఊళ్ళో మందు తాగరట కదా మగవాళ్ళు? తాగొచ్చి ఎవరిని కొట్టరు. మీ ఊళ్ళో ఎవరు మందు తాగరట కదమ్మా? మా ఊరు అంత పద్ధతి ఊరు ఏ ఊరు చుట్టాలు వచ్చినప్పుడు అయినా డ్రింకులు తీసుకొచ్చి పోతామే కానీ ఏం ఉండదండి. ఇప్పుడు అది తిప్పుతాను నేను ఇంటికి తిప్పి తాగరమ్మా. మీ ఊళ్ళో ఎప్పుడు తాగరమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి తాగట్లేదు? 20 సంవత్సరాలు బట్టి తాగుతలేదు. ఏ పంట అమ్మా మీరు చేసేది ఇప్పుడు? పచ్చాక పంట తీసి కట్టి పొయ్యిలో పెడతాం. మద్యం అన్నది అమ్మనవరు, మందు తాగరు, అసలు మందు అన్నది తాగరు. కట్టుదిట్టం ఉంటదండి అంపాలనికి. మద్యం అలాంటిది అన్నది ఇక్కడ ఎంటర్ అవ్వదండి. ఈ ఊరు చుట్టుపక్కల ఊర్లకి ఈ ఊరు బాగా పేరు, ఆదర్శం అండి, ఆదర్శనం. మందు తాగితే కనుక ఇక్కడ పనిష్మెంట్ కింద ఇక్కడ తీసుకొచ్చి కొన్ని జరిమానాలు కూడా విధించేవారట. ఈ ఊళ్ళో ఎవరు మందు తాగరంట కదా? తాగాలంటే తాగితే ఊరుకోరండి. ఊరుకోరు. ఈ మద్య నిషేధం అనేది అందరూ రైతు వారి కుటుంబాలండి. ఈ మద్యం సేవించి ఇంటి దగ్గర చాలా మంది ఇబ్బంది గురయ్యేవాళ్ళు. అమ్మపాలెం గ్రామం అనేది రావడంతో ఈ ఊళ్ళో మందు దొరకదు. మన దేశంలో మద్యం ఒక పెద్ద సమస్య. అనేక కుటుంబాలు అదే కారణంగా నాశనం అవుతున్నాయి. కానీ ఒక చిన్న గ్రామం 26 సంవత్సరాలుగా మద్యం లేకుండా జీవిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్న అమ్మపాలెం గ్రామం. ఈ గ్రామం కథ మీ ఆలోచనే మార్చేస్తుంది. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించిన అమ్మపాలెం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. అమ్మపాలెం అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మద్యపాన నిషేధం గల గ్రామం అంట. ఆ ఊర్లో సుమారు 26 సంవత్సరాల నుంచి నేటికి కూడా మద్యం షాప్ అనేది లేదట. అంత ఆదర్శవంతమైన గ్రామం అమ్మపాలెం అనే గ్రామం. అసలు ఆ ఊళ్ళో ఎందుకు మద్యపాన నిషేధం అమలవుతుంది, ఇన్ని సంవత్సరాలు ఇలా అమలు అవడానికి కారణం అనేది ఈరోజు ఈ వీడియో చూద్దామండి. కానీ వెళ్ళేదారిలో మంచి మంచి లొకేషన్స్ అండి. ఎక్కడ చూసినా మొక్కజొన్న పండించే ప్రాంతాలు, అలాగే పామాయిల్ చెట్లు, కొబ్బరి చెట్లు, వరి పంట పొలాలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంతా ఇక్కడే ఉంది. ముందుకెళ్ళిన తర్వాత ఈ విలేజ్ ఏ విధంగా ఉందో చూసేద్దామండి. అమ్మపాలెం అనే గ్రామం ఏలూరు పట్టణానికి 57 కిలోమీటర్ల దూరంలోను, అలాగే జంగారెడ్డిగూడెంకి 12 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ద్వారకా తిరుమలకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అమ్మపాలెం అనే గ్రామం. ఊరు పల్లెటూరు అనే సాంగ్ మీరు చాలా మంది చూసే ఉంటారు. అంత అందమైన పల్లెటూరు ఏంటంటే ఈ అమ్మపాలెమే. ఈ అమ్మపాలెం అనే విలేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెల్లగా గుర్తొస్తుంది సాంగ్ కూడా ఉంటది కదా, శతమానం భవతిలో సాంగ్. అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయండి. ఎంత బాగుందంటే అసలు అటు సైడ్ ఇటు సైడ్ వరి పంట పొలాలు, మధ్యలో ఒక కంకర రోడ్డు, అలా బండేసుకుని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్తుంటే ఆ క్లైమేట్ అయితే ఊహించుకుంటే ఎంత అందంగా ఉంటుందో. సినిమాల్లో కూడా ఇంత అందమైన లొకేషన్ ఉండదేమో, అలాంటి మంచి లొకేషన్ అన్నమాట. వెళ్ళేదారి చాలా బాగుంటుంది. ముందుకెళ్ళిన తర్వాత అమ్మపాలెం విలేజ్ ఎలా ఉంటుందో చూసేద్దామండి. వెళ్ళేదారి చూస్తుంటే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉందండి. బ్రిడ్జ్ దగ్గర నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. మన కోనసీమలో ఎక్కువగా పంట కాలాలు ఎక్కువగా ఉంటాయి. అది కూడా గోదావరి వాటర్ అన్నమాట. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ తెలియదు కానీ చాలా బాగుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే అందరూ ఎండకి తట్టుకోలేక స్విమ్మింగ్ పూల్ గా ఇటువంటి కాలువలు కానీ చెరువులు కానీ ఉపయోగించుకుంటుంటారు. ఈ ఊరికి సంబంధించి కుర్రవాళ్ళు కూడా స్విమ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళకి ఈత నేర్పక్కర్లేదు ఉండవు, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉండే ప్రజలకి అందరికీ ఈత వచ్చేస్తుంది. ఎందుకంటే విలేజ్ లో ఉండే చాలా మంది పిల్లలకి అలవాటు ఇటువంటి చెరువుల్లో కాలువలో స్నానం చేయడం. సార్ నమస్తే, మీ పేరు? నరసింహమూర్తి అండి. సార్ మీది ఏ ఊరు? అది అమ్మపాలెం. అమ్మపాలెం. అమ్మపాలెం వెళ్ళే లొకేషన్స్ భలే ఉన్నాయండి. బాగుంటదండి. ఇదంతా విలేజ్. అందులోకి ఇక్కడ ఏమో ఒక కట్టుదిట్టం ఉంటదండి అమ్మపాలానికి. మద్యం అలాంటిది అన్నది ఇక్కడ ఎంటర్ అవ్వదండి. కొన్ని సంవత్సరాలుగా మద్యం అన్నది అమ్మనవరు, మందు తాగరు, అసలు మందు అన్నది తాగరు. ఈ ఊరు చుట్టుపక్కల ఊర్లకి ఈ ఊరు బాగా పేరు, ఆదర్శం అండి, ఆదర్శనం. మొత్తం అందరూ కూడా ఊరిని చూసి చాలా మంది నేర్చుకుంటారు. ఒక్కరు కూడా తాగరంటారా? అసలు ఎవరు తాగనివ్వరో, ఎవరైనా తాగిన దొంగసాటిగా బయట ఊరు వెళ్ళి తాగేసి రావాల్సిందే. అంత క్రమశిక్షణ, అంత కట్టుదిట్టం. అసలు ఒక మాట మీద ఉంటారు. అంత పర్ఫెక్ట్ అనమాట అమ్మపాలెం. మాదవుతే మేము ఈ ఊరు అల్లుండి అండి. అల్లుడు. మాదవుతే తణుకు.
తణుకు. పెనుగొండ పక్కన వడల మాది. ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడే హౌస్ కట్టుకుని ఉంటున్నాను. ఓకే. చాలా పద్ధతి బాగుంటుందని నేను బయట తీసుకుందాం అనుకున్నామని అమ్మేసి ఇక్కడ తీసుకున్నాను ఇల్లు. ఎందుకంటే అంత సేఫ్టీ ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ మనం బయటికి వెళ్ళి వర్క్ చేసుకున్నా ఉన్న లేడీస్ వీళ్ళందరికీ కూడా అంత ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ తీసుకుని ఇక్కడ కట్టుకున్నాను అనమాట. బాగుంటుందండి, ఊరు బాగుంటుంది, పద్ధతులు కూడా చాలా బాగుంటాయండి. బాగుంటుంది, విలేజ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అసలు ఇల్లే లొకేషన్ సైడ్ అద్భుతం అట. చాలా అందంగా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఆదరిస్తారండి, హెల్ప్ చేస్తారు. వాళ్ళు తోసింది కాడికి అందరూ తలకొచ్చి ఆళ్ళని చూడరు చేస్తారు. 20 ఎకరాల రైతు అయినా సరే మన అభిషేకం ఉండాలని ఉండదు. తెల్లారినప్పటికి వెళ్ళి వర్క్ చేసుకుంటారు. ఎంత డబ్బున్నా పని చేస్తారు. అసలు ఆడవాళ్ళు కూడా వెళ్ళి పని చేస్తారు. దానికోటి మెచ్చుకోవాలండి ఊరు. పక్క ఊర్లో ఎక్కడైనా ఉన్నారంటే వెళ్ళరు వర్క్, బయట కూలీలు. ఇది అలాగే ఉండదండి. ఇప్పుడు కూలీలు దొరకట్లేదని అందరూ రైతులందరూ ఒకటయ్యి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొక్కజొన్నలకి ఇరిసేసుకున్నారు. అలాగే ఒకళ్ళు రైతుది ఒకసారి, ఇంకో రైతు ఒకసారి, అలా ఇరుచుకుంటున్నారండి. ఇప్పుడు కూడా కూలీలు దొరకట్లేదని మీరే చేసేసుకున్నారండి. మరి అంత 20 ఎకరాలు ఉన్న రైతులు, 30 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. కానీ ఇంకా రైతు అని ఫీలింగ్ ఉండదండి. మొక్కజొన్న చేసేసి ఆ లేడీస్ ఇద్దరు కూడా 3 పిల్లలు వెళ్ళి వేరే వాళ్ళకి మద్దతుగా ఇస్తారు. వాళ్ళది అయిపోయాక మళ్ళీ వీళ్ళది ఇస్తారు. అలా చేసుకున్నారండి ఈ సంవత్సరం. ఇంకా అలాగే పనిలోనే ఉన్నారు జనాలంతా. మొక్కజొన్న అందరూ పనిలో బిజీగా ఉన్నారు. సరే, ఇక్కడ వాటర్ వస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది? కొంగరగూడెం ప్రాజెక్ట్ నుంచి. ప్రాజెక్ట్ ఉందండి ఇక్కడ. కొంగరగూడెం ఉన్నదండి, కొంగరగూడెం ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నరసింహమూర్తి అండి. నరసింహమూర్తి. ఈ ఊరికి సంబంధించిన అల్లుడు అండి. ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారంట. చాలా మంచి ఊరు, ఇక్కడికి వస్తే సేఫ్టీ ఉంటుంది. నేను ఎక్కడో కట్టుకోవాల్సిన ఇల్లు వచ్చి ఇక్కడ కట్టుకున్నానని చెప్తున్నారు. మనం కూడా ప్లేస్ ఉంటే ఇక్కడే కట్టుకోవాలనిపిస్తుంది అన్నమాట. అంత ప్రశాంతమైన ఊరు, అంత అందమైన ఊరు అన్నమాట. అసలు ఈ ఊరు గురించి చెప్పాలంటే చాలా తక్కువే. చూసారు కదా, ఈయన మాటల్లో సుమారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారట. నాకు చాలా ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలి ఈ ఊరు గురించి చాలా యాంగ్జైటీగా ఉంది. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో మద్యం ముట్టని వాళ్ళు లేరు. ఇప్పుడున్న జనరేషన్లో ఇది వరకుతో పోల్చుకుంటే చాలా మంది మద్యం బానిస అయిపోయి ఇంట్లో లేడీస్ ని ఇబ్బంది పెట్టడం, చాలా అస్తవ్యస్తంగా బాధ్యత తెలియకపోవడం అలా నేర్చుకోవడం జరుగుతుంది. అలాంటి జనరేషన్ లో కూడా మద్యం సేవించిన గ్రామంగా తయారైందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందుకెళ్ళిన తర్వాత విలేజ్ ఎలా ఉంటుందో చూసేద్దామండి. వెళ్ళేదారిలో ఇక్కడ మాత్రం చాలా లొకేషన్ ఉందండి. యాక్చువల్ గా మనకి వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటాం కదా, అలాంటి అందమైన లొకేషన్ అన్నమాట ఇక్కడ ఉండే ఏరియా అంతా. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో, చాలా బాగుందన్నమాట. ఈ ఊళ్ళోకి ఎంటర్ అవగానే మనకి మొదటగా కనిపించేది రామాలయం అండి. చాలా పెద్ద ఆలయం అన్నమాట. ఇక్కడే ఈ ఊరికి సంబంధించిన జంగాలమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ చుట్టూ హౌసెస్ ఉంటాయి, మధ్యలో ఆలయం అన్నమాట. ఈ అమ్మపాలెం గ్రామస్తులు పవిత్రంగా కొలిసే దేవస్థానంలో ఈ రాముల వారి గుడి ఒకటి. అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన రామాలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అమ్మపాలెం అంటే సంపూర్ణ మద్యపాన నిషేధ గల గ్రామం అట. అసలు ఎందుకు ఇలా అమలు చేశారు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు నాగరాంబాబు అండి. ఈ మద్య నిషేధం అనేది అప్పట్లో మా గ్రామంలో అందరూ రైతువారి కుటుంబాలండి. ఈ మద్యం సేవించి ఇంటి దగ్గర చాలా మంది ఇబ్బంది గురయ్యేవాళ్ళు. వాళ్ళు కొంతమంది మాకు చెప్పడం జరిగింది, దీన్ని ఎలా అయినా సరే మనం నిర్మూలించాలని చెప్పి ఒక 15 మంది విజేత యువజన సంఘం టీంని ఏర్పాటు చేసి 2000 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 26 సంవత్సరాలండి, మా గ్రామ పెద్దలు అందరం కలిసి రామాలయం దగ్గరికి వచ్చి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి మన గ్రామంలో మద్యం అనేది లేకుండా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని, అది కొంచెం కష్టం అయ్యింది. ఒక సంవత్సరం పాటు చాలా ఇబ్బంది, కొంతమంది కుదురుద్దని కొంతమంది కుదరదని చెప్పి అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కానీ
పెద్దల సహకారంతో ఆ రోజుల్లోనే మద్య నిషేధం అని చేసి ఈ రోజు దాకా కూడా మా ఊళ్ళో ఆ మద్యాన్ని రాకుండా మనం నిలబెట్టుకున్నాం. దానివల్ల చాలా గ్రామం, ఎందుకంటే ఎవరన్నా నిజంగా సేవించాలంటే ఎక్కడన్నా పక్కకి వెళ్ళి ఏదైనా ఊరు వెళ్ళి ఎవరైనా తక్కువ మంది ఎవరైనా 4-5 ఉన్నా కానీ వాళ్ళ పక్కకి ఊళ్ళోకంటూ మందు అనేది రాదనమాట. ఇంకా ఓకే. ఊళ్ళో గొడవలు ఉండవు. ఇక అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారన్నమాట అందరూ కూడా. దీనివల్ల చాలా మంచి జరిగిందని భావించి అప్పట్లో నుంచి ఇప్పుడు దాకా కూడా గ్రామ పెద్ద సహకారంతో ఈ మద్య నిషేధం చేయడం జరిగింది సార్. ఎవరైనా కొత్త వాళ్ళు తెలియకోకుండా వచ్చి మీ గ్రామంలో తాగితే అలాంటి వాళ్ళు ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేద్దండి. అమ్మపాలెం గ్రామం అనేది రావడంతో వాళ్ళకి ముందే అడుగుతారు వాళ్ళు ఎక్కడ దారిలో ఈ ఊళ్ళో ముందు దొరకదు అనే విషయం వాళ్ళకి అర్థమైపోద్దండి. ఎందుకంటే మా ఊళ్ళోనే కదా మొత్తం ఈ చుట్టుపక్కల ఈ జిల్లాకి రాష్ట్రం అన్ని శాలల్లో అన్ని చోట్ల వచ్చింది. పైగా దానికి సంబంధించి అందరూ కూడా కోఆపరేషన్ చేస్తారండి. ఇక్కడ దొరకదు అనే మాట ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే బయటికి వెళ్ళిపోవాల్సిందే, బయటికి వెళ్ళి తాగవలసిందే. ఊళ్ళో దొరకదు అనే విషయం వాళ్ళ ఊళ్ళో రావడం ద్వారా తెలిసిపోద్ది వాళ్ళకి. ఓకే. సుమారు ఎంత జనాభా ఉంటారు సార్ మీ ఊళ్ళో? 600 అండి. 600 ఓటింగ్. ఓకే. మొత్తం అందరు కలిసి 1000 ఉంటారు. ఓకే. 100%. అంటే 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే అండి. కంట్రోల్ అవడానికి అయితే ఏం జరిగిందంటే అండి ఇలాగ తప్పులు వేయడం, గుడికాడ కట్టేసి మసీదు కట్టేసి కొంతమంది ₹1000 జరిమానా వేయడం అండి. సారా కట్టేని తీసుకొస్తే అది కంట్రోల్ చేసి ఆ నాప్ చేసేయడం. గుడి దగ్గర రామాలయం చర్చి లీటర్ ₹1000 అండి. అప్పట్లో లీటర్కి ₹1000 తప్పు కింద చేసేవాళ్ళు అండి. మా పెద్దల సహకారంలో మా పున్నయ్య గారు మా ప్రెసిడెంట్ గారు ఉండేవాళ్ళు. ఆయన కూడా మాకు కూడా సహకరించాడండి. సహకరించి ఎవరైనా ఏం చేస్తే లాక్కొచ్చి కట్టేయండి గుడికాడ అనేవాడు. మా అమ్మను కూడా తాగేవాడు కూడా బెదిరిచ్చేస్తారు కదండి. అబ్బా మీరంత మగవాళ్ళ మీరంత ఆపగలరు అనేవాళ్ళు. ఈ 15 మంది అంటే అసలు ఎక్కడున్నా పొలాలంటే తిరుక్కుంటండి. అసలు ఎవడైనా మందు అమ్ముతున్నాడన్నా మందు తాగుతున్నాడన్నా తిరిగేసి అదే పని మేము ఉండేవాళ్ళం అండి మేము. ఎందుకంటే మన ఊరిని ఆడపడుచులు చూస్తే ఊళ్ళోకి వస్తే తాగేసి ఆ ముగ్గులు కొడుతుంటే వాళ్ళు సంసారాలు వదులుకుని వెళ్ళిపోవడం అదని ఇదని చూసి అబ్బో ఇలాగ అయిపోతే మన ఊరు బాగా బానిసంగా అయిపోద్ది అని చెప్పి అని ఆలోచించండి. మేము అందరూ కమిటీ పెట్టి ఒక గత 26 సంవత్సరాలు బట్టి అండి రాత్రి పోగలండి అసలు నైట్ పూట అండి అదే పని మేము ఉండేవాళ్ళం. కాపలా కాసుకుంటాం. ఎవడు మందు తాగుతున్నాడు ఎవడు అమ్ముతున్నాడు ఏమంటే అసలు కాపలా కాసు 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డామండి. అసలు అప్పటికప్పుడు అవ్వదు కదండి. ఇప్పుడు తాగేవాడు ఎవడు అమ్మేవాడు ఎవడు, ముందు అమ్మేవాడిని కంట్రోల్ చేయాలి. తాగేవాడిని అయితే ఎప్పుడైనా కంట్రోల్ అవుతారని చెప్పి అమ్మేవాడిని కంట్రోల్ చేసేవాడి ముందు. అడిగి జిన్మాన కట్టేసుకుంటాం. ఇక్కడే పాడిపోసి అంటే సారా చెట్టు మర్రి చెట్టు కట్టేస్తే అంటే ఆ జనాన్ని చూసి వీళ్ళు ఇంత కంటిన్యూగా చేసేవాళ్ళు అనేవాళ్ళు. అంతమంది బెల్ట్ షాప్ ఉండేదండి. ఈయనే బెల్ట్ షాప్ చేసేవాడు. ఈ బెల్ట్ షాప్ కూడా బాబు అనే నువ్వు అవసరమైతే రామాలయానికి ఎంత ఇస్తాను నువ్వు బెల్ట్ షాపులు వచ్చి మా ఊరికి ₹1,00,000 ఇస్తాను 50 ఇస్తాను. మీరు 50 కదా ₹1,00,00,000 ఇచ్చినా మా ఊరికి అనేది మందు అనేది అమ్ముతాం కుదరదు. మా ఊరు ఎప్పుడు సంతోషంగా అందరం ఉండాలని చెప్పి కలిసి కట్టుగా ఉండాలని చెప్పానండి. అప్పటి నుంచి కంట్రోల్ చేసామండి. ఆ బెల్ట్ షాప్ కూడా మా ఊరికి లేకుండా జరిగిందండి 26 సంవత్సరాలు బట్టి. సారా అనేది కూడా అలాంటిది ఏమీ లేకుండా జరిగిందండి. ఎవడన్నా నిజంగా తాగాలనుకున్నాం అనుకో 5 కిలోమీటర్ అండి లక్కవరం వెళ్ళాలి. లేదా దేవరపల్లి అంటే 4 కిలోమీటర్లు బయటకు వెళ్ళి ఎవడన్నా 1-2 ఉంటే ఆ పని చేసుకోవడం. కానీ సాయంత్రం 6 ఇద్దండి పని నుంచి వచ్చేవాడికి. మరి ఇవాళ ఏమైనా ఇస్తామో రేపు చూసుకుందాం అనుకునేవాడు. అలాగే ఆడి తాగుతూ కూడా మానేసేవాడు. లీటర్ వాళ్ళ దగ్గర లీటర్ దొరికితే ₹1000 అండి. అప్పట్లో దొరికిందండి. వేసాం ఇక్కడ ఈ రామాలయం దగ్గర ఇక్కడ వేసాం. సబ్ ఊరు మొత్తం వచ్చారండి. ఇక్కడ నిలబెట్టేవాళ్ళం అండి. నిలబెట్టి తన దగ్గర 2 లీటర్లు దొరికింది అనమాట. 2 లీటర్లకు 2000 తప్పేసేవారు. ఒకసారి 2 సార్లు అక్కడ నుంచి అతను తేలేదండి. ఈ గ్రామ పెద్దలు సూరపున్నయ్య నా ఇల్లేనండి. ఇంకా ఆయన బాగా ఈ మండలానికి మంచి పేరండి. ఆయన ఈ ఎలక్షన్ కూడా ఎనామస్ చేస్తామండి. 3వ పీరియడ్ నుంచి మొత్తం అంతా కూడా ఎనామస్ అండి. కట్టపోతలు కూడా ఇక్కడ అమ్మపాలు 2 గ్రామాలు కలిపి ఒకటి పంచాయతీ అండి. ఒకసారి వాళ్ళకి ఇస్తామండి. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటాం. రెండోసారి వైస్ ప్రెసిడెంట్ మేము తీసుకుని ప్రెసిడెంట్ వాళ్ళకి ఇస్తాం. ఎలక్షన్ లేదండి. పంచాయతీ మాత్రం లేదండి. ఎందుకంటే పంచాయతీకి మళ్ళీ ఎలక్షన్ పెట్టాం అనుకోండి ఈ మధ్య మళ్ళీ వచ్చేస్తుంది ఊళ్ళోకి. డబ్బు ఖర్చు, పంచాయతీ డెవలప్మెంట్ ఉండదు. మళ్ళీ పంచాయతీ డెవలప్మెంట్ ఉండదు. అందు గురించి అండి. ఇప్పుడు ఇలా ఎన్ఎంఎస్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకే బడ్డీని ఉండదు. తర్వాత ఏంటంటే స్వచ్ఛందంగా వాళ్ళు కూడా సేవ చేస్తారు. నెక్స్ట్ ఎన్ఎంఎస్కి వచ్చిన డబ్బు కూడా మా గ్రామ అభివృద్ధి పెట్టుకుంటాం. నా పేరు శశికాంత్ అండి. మాది అమ్మపాలెం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు డిస్టిక్ అండి, చింతలపూడి నియోజకవర్గం. గత 26 సంవత్సరాలుగా మా ఊర్లో మద్యపాన నిషేధం గురించి ఒక కమిటీ సంఘాన్ని ఏర్పాటు చేసి మేము మద్యపానం అనేది లేకుండా చేసాం. ప్రజలందరూ ఈ రోజు ఎంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఊర్లో బెల్ట్ షాపులు కానీ మద్యం కానీ అమ్మడం కానీ జరగదు మా ఊర్లో. దానికి మా ఊరు పెద్దలు ఇంకా ఆడవారు వాళ్ళ సహాయ సహకారాలు బాగా అందించి చాలా మద్దతుగా నిలిచారు. ఈ రోజున ఎమ్మెల్యే గారు కూడా మా ఊరిని సందర్శించి ఒకరోజు మీ ఊరిలో మేము ఒక నిద్ర చేయాలి, ఒకరోజు ఇక్కడ గడపాలి అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా మా మీద దృష్టి పెట్టారు, హామీ ఇచ్చారు. ప్రతి గ్రామం కూడా ఎలాగ ఉంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. మద్యపాన నిషేధం కంట్రోల్ చేయాలంటే మామూలు విషయం కాదండి. స్టార్టింగ్ లో చాలా కష్టపడితేనే గానీ ఇది సాధించలేము. ఒకప్పుడు చాలా బాధలు పడ్డారట. ప్రస్తుతం అయితే
మన ఆంధ్రప్రదేశ్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం గల గ్రామంగా తయారైంది. సుమారు 26 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారంటే చాలా గ్రేట్. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మరెన్నో గ్రామాలు ఇలాగే తయారవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇది అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు. అమ్మపాలెం విలేజ్ లో రామాలయం పక్కనే ఒక మర్రి చెట్టు ఉందండి. చూడండి, సుమారు 100 సంవత్సరాలు దాటిన మర్రి చెట్టు అంటున్నారు. ఈ మర్రి చెట్టు దగ్గరకు వచ్చి చాలా మంది కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అలాగే మర్రి చెట్టులో ఒక తాడి చెట్టు కూడా ఉందండి. ఒకప్పుడైతే ఎవరైనా మందు తాగితే కనుక ఇక్కడ పనిష్మెంట్ కింద ఇక్కడ తీసుకొచ్చి, అంటే ఒక రచ్చబండ, పల్లెటూరులో రచ్చబండలు అంటారు కదా, పెద్దలందరి సమక్షంలో కొన్ని విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ తీసుకొచ్చి మందు తాకరా, మందు తాగితే పాడైపోతావు అని ఇలా కొన్ని జరిమానాలు కూడా విధించేవారట. ఇది అమ్మపాలెం గ్రామంలో ఈ చెట్టు ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు కూడా. అమ్మపాలెం విలేజ్ వస్తే ఇక్కడ పెళ్లి కూడా జరుగుతుందండి. ఆ పెళ్లి కొడుకు దేవుడికి నైవేద్యం కింద సలివిడి పానకాలు తీసుకెళ్తా ఉంటారంట దేవుడికి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది. విలేజ్ మధ్యలో ఎక్కడ చూసినా కానీ నాకు మొక్కజొన్న పండించే ప్రాంతాలు కనిపిస్తున్నాయండి. చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. మన కోనసీమ అంటే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, వరి పంట పొలాలు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకే మీకు ఇటువంటి లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చూపిద్దామని ఇక్కడ చూపిస్తున్నాను. చాలా మంచి లొకేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు మొక్కజొన్న కంప్లీట్ అయిపోయి దశకు వచ్చేసినట్టు ఉంది. అటువైపు మొక్కజొన్న, ఇటు మొక్కజొన్న, మధ్యలో ఒక రోడ్డు. ఈ రోడ్డు ద్వారా వస్తే ఇక్కడ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అంటండి. అంటే ఊరికి కొంచెం దూరంలో మొక్కజొన్న పండించే ప్రాంతాల మధ్యలో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు ఇక్కడ ఉండే ఆచార వ్యవహారాలు లేదా జీవన విధానం, ప్రజల జీవన విధానం అన్ని చూపిద్దామని కోరికతో ఈ ప్లేస్ కి రావడం జరిగింది. ఒకసారి అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఒక ఏరియాకి వస్తే ఇవన్నీ నిమ్మ తోట ఉండే ప్రాంతాలే. చూసారు కదా, మన ఏరియాలో నిమ్మ తోటలు ఎక్కడ కనిపించు, ఎక్కడ చూసినా నిమ్మకాయలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కోసుకుని ఇంటికి పట్టుకుపోవాలి అనిపించేంత అంత బాగున్నాయన్నమాట. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే ఈ అమ్మపాలెం విలేజ్ అన్నమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అమ్మపాలెం వెళ్ళే గ్రామం ఎక్కడ చూసినా కానీ మనకి ఇదే విధంగా దర్శనమిస్తుంటాయి. ఇంకా ముందుకు వెళ్దామంటే ముందుకెళ్ళిన తర్వాత అమ్మపాలెం విలేజ్ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసేద్దామండి. అమ్మపాలెం అనే విలేజ్ చూస్తుంటే పల్లెటూరు ఎలా ఉండాలి అనుకుంటామో అలా ఉండే అందమైన పల్లెటూరు అన్నమాట.
ఈ పల్లెటూరుకి వస్తే ఒక రామాలయం దగ్గర చాలామంది పెద్దవాళ్ళు ఇలా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు అనమాట. ప్రస్తుత జనరేషన్లో ఎవరో కూడా సరదా కూర్చుని మనసులో భావాలు మాట్లాడుకునే రోజులు కరువైపోయి సిటీకి వెళ్తే మనకి ఒకరినొకరిని పలకరించుకునే రోజులు లేవు. అసలు ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? దుర్గారావు అండి, అమ్మపాలెం అండి. మీ ఊళ్ళో ఎవరో మందు తాగరంట కదా? తాగరండి. తాగరండి, తాగితే ఊరుకోరండి. ఊరుకోరు. మీరు ఎప్పుడైనా తాగారు తాతయ్య గారు? చిన్నప్పుడు ఎప్పుడు తెలియనప్పుడు అండి, అంతేగాని అసలు అప్పుడు అలాంటివి ఏమి ఉండవండి. ఎవరైనా తాగినా కానీ ఊరుకోమండి. మీ చుట్టాలు ఎవరైనా వచ్చి తాగేస్తే ఎలా ఏం చేస్తారు? ఈ ఊరు తాగకూడదు, తప్పు అని చెప్తామండి. తప్పు అని చెప్తా ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు అదృష్టవంతులు, తాగేసి వచ్చి ఈ రోజులు కొడతాం కదండి, మాట కూడా అనమండి. చక్కగా చేసి పెడతారు, వండి పెడతారు, చక్కగా తినుకుంటా ఇలా ఉంటామండి. వ్యవసాయం పని ఇలాగండి. అందరూ పనులు చేసుకుంటారు. అవునండి, పనులు చేసుకుంటాం. వాళ్ళకి ఏదైనా కావాలంటే మేము సాయం చేస్తామండి. అందుకని తిడతాం కొడతాం అన్నది అలాంటిది అన్నది లేదండి. మీరు రామాయణం దగ్గర అందరూ రోజు వచ్చి కూర్చుంటారా? కూర్చుంటామండి, డైలీ కూర్చుంటాం. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటాం చక్కగానండి. ఏం జరిగింది ఏంటి, ఏ ఊరు వెళ్ళావు, లేకపోతే ఏంటి ఊరికి వెళ్ళావా, లేకపోతే చేయలే ఏంటి పనులు. ఏం పని చేస్తారు బాబు మీరు? మేము వ్యవసాయం పని, నిమ్మ తోట ఉందండి. నిమ్మ తోట ఉందండి. ఇక్కడ ఏ తోటలు ఎక్కువగా ఉంటాయి? ఎక్కువ నిమ్మేనండి. ఈ వరకే నిమ్మ. ఇప్పుడు పామాయిల్ అండి. పామాయిల్ అంతా ఎక్కువ నిమ్మేనండి. అందరు చూసారు కదా, వీళ్ళు చూస్తుంటే భలే హ్యాపీగా ఉందన్నమాట. సరదాగా ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎలా కూర్చుని మాట్లాడుకునే రోజులు అసలు ఇదివరకు రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా అడిగినా కానీ సమాధానం చెప్పలే రోజులే లేవు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఇలా కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఆదర్శంగా తీసుకుని ఇంకా మరెన్నో గ్రామాలు తయారవుతాయని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. సుమారు అంటే కోనసీమ నుంచి మనం సుమారు 150 కిలోమీటర్లు జర్నీ చేసి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరంతా మద్యపాన నిషేధం గల గ్రామం అన్నమాట. అసలు ఎవరు కూడా మందు తాగరట. ఇంట్లో చాలా ఆడవాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో మేము పట్టుకెళ్ళిస్తే వాళ్ళు చక్కగా వండి మాకు పెడతారు. ఏ విధమైన గొడవలు ఉండవు, సుఖశాంతులు కలిగిన గ్రామం అని చెప్తున్నారు. ఇది ఈ అమ్మపాలెం అనే గ్రామంలో కొంతమంది పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు. ఇంకా ఈ ఊరు చాలా ఉందండి. ఈ ఊళ్ళో అణువణువు అంటే హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, పనులు ఏం చేస్తారు అనేది ప్రతిదీ కూడా మీకు వివరిస్తానండి. ముందుకెళ్ళిన తర్వాత అమ్మపాలెం విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. మన దేశంలో మద్యం అనే సమస్య ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. చాలా కుటుంబాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నాయి. ఒక మనిషి తాగడం మొదలు పెడితే అది కేవలం అతని జీవితానికే కాకుండా అతని కుటుంబానికి కూడా బాధను తెస్తుంది. డబ్బు వృధా అవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంట్లో శాంతి లేకుండా పోతుంది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఒక చిన్న గ్రామం తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుని అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. అమ్మపాలెం గ్రామం బయటకు చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తుంది. పచ్చని పొలాలు, కష్టపడే రైతులు, సాదాసీదా జీవితం గడిపే ప్రజలు. కానీ ఈ గ్రామాన్ని ప్రత్యేకించేసే విషయం ఏంటంటే ఇది గత 26 సంవత్సరాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్న గ్రామం. అవును, ఈ గ్రామంలో మద్యం అనే పదమే దాదాపు లేకుండా పోయింది. ఇది ఇలా ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో కూడా మద్యం ఒక పెద్ద సమస్యగా మారింది. చాలా మంది పురుషులు రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేవారు. దాంతో ఇంట్లో గొడవలు, తగాదాలు జరుగుతుండేవి. మహిళలు బాధపడేవారు, పిల్లలు భయంతో జీవించేవారు. సంపాదించిన డబ్బు మొత్తం మద్యంకి ఖర్చు అవుతుంది. కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా మారిపోయాయి. ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి. మొత్తానికి ఈ గ్రామం ఒక కష్టమైన పరిస్థితిలో పడిపోయింది. ఈ పరిస్థితిని ఎక్కువగా భరించలేకపోయింది. అమ్మపాలెం విలేజ్ అంతా చూస్తుంటే ఇక్కడ ఒక లొకేషన్ రావడం జరిగిందండి. అంటే ఇక్కడ గొబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ నిర్మించారంటే ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడ క్లైమేట్ చూడండి, ఇక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతం అన్నమాట. ఇక్కడ కొన్ని మొక్కజొన్న పండించే ప్రాంతాలు, అలాగే ఇక్కడ చెరువు అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మంచి లొకేషన్ అన్నమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. ఈ లొకేషన్ వర్ణించాలంటే చాలా చెప్పలేము. చాలా మంచి లొకేషన్లో ఈ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ వెనకాలే మనకి ఊరు కనిపిస్తుందండి. ఇదంతా అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన ఏరియా అన్నమాట. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో వస్తే ఇలా ఉందంటే, అలా వర్షాకాలం వచ్చి ఈ లొకేషన్ షూట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. అసలు సినిమా షూటింగ్ తీయాలంటే ఎక్కడో చాలా ఏరియాస్ వెళ్తూ ఉంటారు. అమ్మపాలెం విలేజ్ని సెలెక్ట్ చేసుకుని ఆ లొకేషన్ షూట్ చేస్తే చాలా బెటర్ అన్నమాట. చూసారు కదా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్లో లొకేషను. నాకు అసలు ఈ వర్షాకాలంలో వచ్చి ఇక్కడ ఉండే లొకేషన్ షూట్ చేయాలని ఉంది. ఏదేమైనా మీకు ఇలా ఉంటుంది ఈ అమ్మపాలెం అనే విలేజ్ అని చూపించడానికే. ఇది గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ ఉండే ఏరియా అన్నమాట.
ఇక్కడ ఒక అడ్వెంచర్ జర్నీ ఉంటుంది, ఒకసారి చూడండి. అంటే ఇక్కడ వినాయక టెంపుల్ ఉంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది జర్నీ. గ్రామంలోని పెద్దవాళ్ళు మహిళలు ఒకరోజు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇలా ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న వాళ్ళలో వచ్చింది. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, మనం మారితేనే మన గ్రామం మారుతుంది. అదే ఈ గ్రామం జీవితాన్ని మార్చిన టర్నింగ్ పాయింట్. గ్రామ పెద్దలు మహిళలు ముందుకొచ్చి కలిసి మాట్లాడి ఒక పెద్ద సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఇకపై ఈ గ్రామంలో మద్యం ఉండకూడదు అని. ఈ నిర్ణయం తీసుకోవడం ఒక్కడే కాదు, దాన్ని అమలు చేయడం కూడా చాలా కష్టం. కానీ అమ్మపాలెం గ్రామ ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్రామంలో కఠినమైన నియమాలు పెట్టారు. ఎవరైనా మద్యం తాగితే వారికి జరిమానా విధించేవారు. కొన్నిసార్లు సామాజికంగా హెచ్చరికలు కూడా ఇచ్చేవారు. గ్రామంలో ఎలాంటి వైన్ షాపులు, బెల్ షాపులు ఉండకుండా పూర్తిగా నిషేధించారు. గ్రామ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే వెంటనే చర్యలు తీసుకునేవారు. ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు 26 సంవత్సరాలు అయిపోయాయి. అమ్మపాలెం విలేజ్ అంతా చూసిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్కి రావడం జరిగింది. చూసారు కదా, టెంపుల్కి వచ్చి వే కూడా మీరు చూడొచ్చు. ఒకవైపు చెరువు ఉంటుంది, మరోవైపు పంట పొలాలు అన్నమాట. ఇలా వస్తే ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం అంటే వినాయక టెంపుల్ ఉంటుందండి. యాక్చువల్గా ఈ టెంపుల్ విగ్రహం వచ్చి ఈ పక్కనే చెరువు తవ్వుతున్నప్పుడు ఈ విగ్రహం స్వయంభూగా వెలిచారట, ఆ చెరువులో దొరికారట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. ఈ విగ్రహం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఏమన్నా అంటే తయారు చేసిన విగ్రహం కాదు, స్వయంభూగా వెలిసిన వినాయకుడి విగ్రహం అన్నమాట. ఒకసారి అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన విఘ్నేశ్వర స్వామి అంటే వినాయక టెంపుల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. యాక్చువల్లీ ఇక్కడ ఉండే క్లైమేట్ చూస్తే వెనకాలంతా చెరువు అన్నమాట. చూసారు కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చాలా మంచి లొకేషన్ అన్నమాట. అంటే ఎక్కడ చూసినా ఇదే లొకేషను, చాలా బాగుంటుంది. వినాయకుడు గుడి దగ్గరికి వస్తే ఇక్కడ లొకేషన్ చూడండి, పెద్ద చెరువు అన్నమాట. మనకి గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు చూసి ఇదేదో చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్వీట్ వాటర్ సంబంధించిన ప్లేస్లే. ఎక్కువగా గుర్రపడెక్క కూడా కనిపిస్తుంది. చాలా మంచి క్లైమేట్ అన్నమాట. ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి అక్కడక్కడ కొండలు కూడా కనిపిస్తున్నాయి. మన ఏరియాలో కొండలు ఉండే ప్రాంతాలు కూడా తక్కువగా ఉంటాయి. చాలా బాగుంది. ఈ 26 సంవత్సరాల్లో ఈ గ్రామం పూర్తిగా మారిపోయింది. మద్యం లేకపోవడంతో కుటుంబాల్లో శాంతి నెలకొంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయాయి. పిల్లలు భయపడకుండా సంతోషంగా పెరుగుతున్నారు. చదువుపై దృష్టి పెరిగింది. చాలా మంది పిల్లలు మంచి విద్యను సాధిస్తున్నారు. ఆరోగ్యపరంగా కూడా గ్రామ ప్రజలు చాలా మెరుగయ్యారు. ముఖ్యంగా ఆర్థికంగా పెద్ద మార్పే వచ్చింది. ముందుగా మద్యం కోసం ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు సేవింగ్స్ గా మారింది. కొందరు రైతులు తమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మరికొంతమంది కొత్త వ్యాపారాలు ప్రారంభించారు. ఈ గ్రామంలో మాట్లాడితే ప్రజల ముఖాల్లో ఒక సంతృప్తి కనిపిస్తుంది. విలేజ్ అంతా చూస్తుంటే ఇక్కడ హౌసెస్ కానీ వీధులు కానీ ఇలా ఉంటాయండి. చూసారు కదా, ఇల్లులు అయితే ఇలా ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద హౌసెస్ కూడా ఉంటాయి. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు అన్నమాట. సుమారు 700 జనాభా ఉంటుందంటండి. అక్కడక్కడ బంగాళా పెంకుడిల్లు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఒకసారి వీధులు ఎలా ఉన్నాయనేది చూపిస్తానండి. అంటే ఓవరాల్గా అమ్మపాలెం విలేజ్ ఎలా ఉంటుంది అంటే చుట్టూ ఎటు చూసిన పంట పొలాలు, చెరువులు, మధ్యలో ఉండే ఒక అందమైన పల్లెటూరు మాట. అంటే మీకు పల్లెటూరు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అలాంటి ఊరు మాట ఇది. ఒకసారి వీధులన్నీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇవన్నీ సిమెంట్ రోడ్లే, ఎక్కడ చూసినా కానీ. హౌసెస్ కూడా చూడండి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లే, పర్వాలేదు. ఎకనామిక్ ఎలాగేళ్ళలో వ్యవసాయాన్ని ఆధారపడి జీవించే వ్యక్తులు కాబట్టి అంటే ఎన్ని ఎకరాల పొలం ఉన్నా కానీ వాళ్ళు సొంతంగానే పనులు చేసుకునే అలవాటు అన్నమాట. ఇంట్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరు కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ ఒకసారి చూడండి. ఇది
ఈ ఊరు అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారి హౌస్ అన్నమాట. ఎందుకు ఈ ఇల్లు చూపిస్తున్నానంటే ఒకప్పుడు ఈ ఊరికి సంబంధించిన సూరవరపు పున్నయ్య గారు ఒకప్పుడు ప్రెసిడెంట్గా చేశారట. ఆయన ఆధ్వర్యంలోనే ఈ మద్యపాన నిషేధం కూడా అమలైందంట. ఊరంతా ఇలా మద్యపాన నిషేధం అమలు అవడానికి కారణం ఏంటంటే మా ఊరు ప్రెసిడెంట్ గారు అని చెప్తున్నారు. ఇంకో విషాదకరమైన వార్త ఏంటంటే కేదార్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఈ ప్రెసిడెంట్ గారి ఫ్యామిలీ కూడా అంటే వాళ్ళ దంపతులు ఇద్దరు అక్కడ ఒక సంఘటనలో కోల్పోవడం జరిగింది. సుమారు 2000 సంవత్సరం నుంచి అంటే ఇప్పుడు వరకు 26 సంవత్సరాల నుంచి మా ఊరంతా మద్యపాన నిషేధం అమలు అవుతుంది. ఎవరు కూడా తాగిరారు. పక్క ఊరు వాళ్ళు కూడా తాగొచ్చినా కానీ ఈ అమ్మపాలెం గ్రామం వెళ్తే తప్పకుండా తాగి వెళ్ళకూడదు అనే నాడనమాట. ఎవరైనా ఇన్ కేస్ దూరపు చుట్టాలు వస్తే కనుక బయట ప్రాంతాల్లో తాగి వస్తారట. బట్ ఏదేమైనా ఈ ఊర్లో మాత్రం తాగడానికి అవకాశం లేదు. అంత ఆదర్శవంతమైన గ్రామం ఏంటంటే ఈ అమ్మపాలెం అనే గ్రామం. ప్రస్తుతం ఒకసారి ఈ ప్రెసిడెంట్ గారి హౌస్ సూరవరపు పున్నయ్య గారు ప్రెసిడెంట్ గారి ఇల్లు ఒకసారి చూద్దామండి. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరేంటమ్మా? బొబ్బులు చేతమ్మ అమ్మపాలెం. ఈ ఊళ్ళో మందు తాగరట కదా మగవాళ్ళు? తాగరు. తాగొచ్చి ఎవరిని కొట్టరు. ఇది వరకు తాగివారమ్మా పూర్వం? లేదు. తాగితే ఊరుకోరమ్మా ఎవరినైనా? ఊరుకోరమ్మా. ఊరుకోరే? ఈ ఊళ్ళో అసలు తాగరా చెప్పలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి తాగట్లేదు? 20 సంవత్సరాలు బట్టి తాగుతలేదు. బాగానే ఉంటున్నారు. ఫోన్లు ఆడుతున్నారు. ఈ ఫోన్లో నన్ను ఏం చేస్తారు? ఏం పని చేస్తారమ్మా? వ్యవసాయం పని అమ్మా. వ్యవసాయం. ఇక్కడ అందరూ ఏం పంట పండిస్తారు? మొక్కజొన్నలు, మేము తోటలు, కుక్కు తోట, పామాయిల తోటలు. ఎక్కువ తోటలే. ఎక్కువ తోట. డైలీ పనికి వెళ్ళిపోతారమ్మా అందరూ? ఒక్కళ్ళు కనపడరు. ఎక్కడ కనిపించరు. ఇప్పుడు నన్ను ఫోన్లో లాగుతున్నారు. నేను పెద్ద చూసారు కదా, ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా ఏ ఆడవాళ్ళని అడిగినా ఒకటే మాట. మా ఊళ్ళో మగవాళ్ళు ఎవరు తాగరు. తాగితే అంటే జరిమానా కూడా ఉంటుంది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా ఊర్లో ఎవరు కట్టుబాటుగా మందు ఎవరు ముట్టరని చెప్తున్నారు. బామ్మగారు అయితేనే, బొబ్బుల సీతమ్మ గారు అయితే ఇలా చెప్తున్నారు. ఈవిడనే కాదు, ఈ ఊళ్ళో చాలామంది ఇదే విధంగా చెప్తారు అనమాట. మా ఊళ్ళో మగవాళ్ళు ఎవరు మందు ముట్టరని. కానీ ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఉండే మామిడి చెట్లు కానీ ఇక్కడ చెట్లు బాగా కాపుకు వస్తున్నాయండి. మామిడికాయలు కూడా బాగా కాస్తున్నాయి. ఈ చెట్టు చూసారా ఏ విధంగా ఉందో? ఇదనే కాదు, ప్రతి చిన్న చెట్టు కూడా కాయలు కాస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఎటు చూసినా పంట పొలాలు, చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఉండే ఒక అందమైన పల్లెటూరే ఈ అమ్మపాలెం అనే విలేజ్ అన్నమాట. ఇంకా ముందుకు వెళ్దామండి, ఊరు ఎలా ఉంటుందో చూద్దామండి. అమ్మపాలెం విలేజ్ అంతా షూట్ చేసిన తర్వాత ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి. ఈ ఊళ్ళో ఆలయాలు మాత్రం చాలా ఉన్నాయండి. అవి కూడా భలే ఉన్నాయన్నమాట. ఊరికి మధ్యలో మాత్రం రామాలయం ఉంది. అలాగే సాయిబాబా టెంపుల్ కూడా ఒక ఏరియాలో ఉంది. అలాగే ఊరు చుట్టూ కొన్ని ఆలయాలు, భలే అందమైన టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామండి. స్వభక్తే జయ మానుషం దర్శయంతం నమామేశ్వరం సద్గురం సాయినాథం
భవద్యాంతవేద్వాంసమార్తాండవేద్యం మనోవాగతేతం మునిధ్యానగమ్యం జగజ్జాపకం నిర్మలం నిర్గుణత్వం నమామేశ్వరం సద్గురం సాయినాథం సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవేద్భావబుద్ధ్యా సపర్యాది సేవం రుడాకోర్మతం భుక్తిముక్తి ప్రదంతం నమామేశ్వరం సద్గురం సాయినాథం అనేకాశ్రుతాతృక్యలీలా విలాసే సమాస్మదేశానభస్వత్ర భావం రామామేరాభిరామం సదా సజ్జనై సంసుతం సన్యమద్ది జనామోదం భక్తభద్ర. గ్రామంతా చూస్తుంటే ఇక్కడ అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ కనిపిస్తుందండి. చూసారు కదా, ఇది మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల అమ్మపాలెం. ఇది ఫౌండేషన్ ప్లస్ స్కూల్ అంట. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంటుందన్నమాట. ఈ గ్రామంలో చాలామంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారండి. అలాగే అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారు వచ్చి గంగాలమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. చాలా పవిత్రంగా కొలుస్తూ ఉంటారు ఈ అమ్మవారిని. ఈ అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అమ్మపాలెం గ్రామం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మార్పు బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేయాలి, ఎవరో చేయాలి అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనమే నిర్ణయం తీసుకుంటే మన జీవితం, మన గ్రామం, మన సమాజం మారిపోతుంది. ఒక చిన్న గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద మార్పుకు దారితీసింది. ఇది కేవలం ఒక గ్రామ కథ కాదు, ఇది ఒక స్ఫూర్తి. అమ్మపాలెం అనే ఊరంతా చూస్తుంటే ఇక్కడ చాలా మంది మహిళలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నమాట. ఏదేమైనా కానీ ఈ ఊళ్ళో సంపూర్ణ మద్యపాన నిషేధ గల గ్రామం అన్నమాట. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు అసలు తెలుసుకోవచ్చు. అమ్మ నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు, మీ ఊళ్ళో అంటే మందు అనేది ఉండదు, మద్యం షాపులు అనేది ఉండదు? ఏముండవండి, మంచిగా ఉంటామండి. పనికి వెళ్తామండి. పనికి వెళ్తా ఉంటారు. మీ ఇంట్లో మగవాళ్ళు తాగేసి కొట్టడం ఏమి లేవండి, అందరం బాగానే ఉంటామండి. అందరూ బాగానే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉంటదమ్మా? జరుగుతున్నాయండి 30 సంవత్సరాలు బట్టండి. 30 సంవత్సరాల నుంచి బాగానే చూసుకుంటారు? బాగానే చూసుకుంటారు, భార్యలు కూడా అందరూ బాగానే చూసుకుంటారు. అమ్మ మీ పేరేంటి? భూలక్ష్మి. భూలక్ష్మి గారు, మీరేం చేస్తా ఉంటారమ్మా? కూలి పని చేస్తామండి. కూలి పని చేస్తా ఉంటారు. అమ్మ మీ ఊళ్ళో, మీ ఇంట్లో కూడా ఎవరో మద్యం తాగరమ్మా? తాగరండి. అసలు మరి బయట వాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు అయినా డ్రింకులు తీసుకొచ్చి పోతామే కానీ ఏముండదండి. ఏముండదండి. ఉండదండి. మా వాళ్ళు కూడా వచ్చిన కూడా ఎవరు తాగరండి. ఎవరు తాగరు. ఒకప్పుడు రోజుల్లో మగవాళ్ళు తాగేసి వచ్చి ఆడవాళ్ళు కొట్టడం అలా ఉండేదంటండి. ఇప్పుడు వరకే మాకు అలాంటివి ఏం లేదండి. ఏమీ లేవు. అమ్మగారు మీ పేరేంటి? మీ ఊళ్ళో ఎవరు మందు తాగరట కదమ్మా? ఎవడో కానీ 100కి మా ఊరు అంత పద్ధతి ఊరు ఏ ఊరు లేదు. మా బిడ్డ తిప్పుతాను నేను ఇంటికి తిప్పి. పూర్వం వాళ్ళకే ఉంది, ఇప్పుడు వాళ్ళకే ఉంది. ఏం పని చేస్తారమ్మా ఇక్కడ అందరూనే? కూలి పనికి వెళ్ళేవాళ్ళు కూలి పని చేసుకుంటారు, ఎగసాయం చేసుకునే వాళ్ళు ఎగసాయం చేసుకుంటారు, ఏదైనా చేస్తారు. ఆడోళ్ళు మగవాళ్ళు అందరు కష్టపడతారు. ఎవడ బొబ్బు తిని తాగేసి రోడ్డు రమ్మలు తిరుగుతాం. అలాగనుకోరు ఎవడో కాడే ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచున్నారు. చాలా ఊళ్ళో మగవాళ్ళు తాగేసి వచ్చి ఆడవాళ్ళు కొడతా ఉంటారు. కొడతా ఉంటాం కాదు, వాళ్ళు కట్టపడి ఎడితే వీళ్ళు ఎక్కడ ఎడతాడు అక్కడ బజాట్లో. వాళ్ళకి ఉండదు మా ఊళ్ళో. అలా ఏముండదు. మేము అలాగే చేసుకున్నాం. మా పిల్లలు అంతే, మా మానవులు అంతే, మొత్తం అందరూ అంతే. మా ఊరు తీరు అది. మీరు అందరూ అదృష్టవంతులు ఆడవాళ్ళు. బాగాను కాకపోతే అదృష్టవంతులు కాదు. మేము పోనాడు వెళ్ళమన్నా తోలరు మమ్మల్ని. మేమే పావులో వస్తే ఎవడిస్తాడు మన ఖాళీ కూర్చుంటే అని ఆడవాళ్ళు వెళ్ళిపోతాం. గొడవలు కూడా పెట్టుకోరమ్మా? పెట్టుకో. కొన్ని ఊర్లో చూస్తే తాగేసి ఒకళ్ళు కొట్టుకుని మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు ఈ రోజుల్లో. పిల్లలు కూడా చాలా రోజుల్లో పాడైపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కానీ మీ ఊరు అలా లేదు. అలా ఉండదు మా ఊరు, ఎప్పుడైనా ఉండదు మా ఊరు.
అందరు కష్టపడుతున్నారు, కష్టపడతారు. పాపం రోజంతా పని చేసుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఏమో ప్రశాంతం కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు అంతే తప్ప ఏమీ లేదు. గొడవలు గట్రా ఆడరు. మా మగ పిల్లలు అయితే అది కూడా ఆడరు. వీళ్ళ మాటల్లో మా ఊర్లో ఎప్పుడు మందు అనేది తెలియదు, కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు మందు ముట్టరు, కష్టపడి పని చేసుకునే మనుషులు అందరూ అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇలాంటి ఊరిని ఆదర్శంగా తీసుకుని మన ఊర్లో కూడా ఎలా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు జనరేషన్లో అందరూ చిన్న పిల్లడి నుంచి సరే సర్టెన్ ఏజ్ రాకపోయినా వాళ్ళు తాగేసి రోడ్ల మీద అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అందరూ మత్తుకి బానిస అవుతున్నారు. అలాంటి రోజుల్లో కూడా సుమారు 2000 సంవత్సరం నుంచి నేటికి కూడా మందు తాగని గ్రామంగా మారింది ఈ అమ్మపాలెం అనే గ్రామం అన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఇవాళ పూల పని తెచ్చుకుని ఎచ్చట్లు వేసుకుని నాకు గొడవ ఉండదు. మాకు కష్టపడతాం, మేము కష్టపడి ఒక్కసారే తెచ్చుకుంటాం. మా ఊరు పద్ధతి మంచిది బాబు, చాలా మంచిది. మా ఊరు ఎవరైనా పిల్లలు గట్రా ఇస్తే మాత్రం మా ఊరు వచ్చిన వాళ్ళు బాగుపడతారు. పెళ్ళిళ్ళు కూడా మీ ఊరు చేయొచ్చు మాట, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సంబంధాలు కలుపుకోవచ్చు. కలుపుకోవచ్చు, డౌట్ లేదు. ఓకే కాదు, మా ముక్కోడు తీసుకొచ్చాడు నన్ను. ఇలాంటి గ్రామాలు మరింతగా పెరగాలి. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం ఈ కథ నుంచి ప్రేరణ తీసుకోవాలి. మద్యం లేకుండా కూడా సంతోషంగా జీవించవచ్చు అని అమ్మపాలెం చూపించింది. మన జీవితంలో కూడా మంచి మార్పు రావాలంటే మనం తీసుకునే చిన్న నిర్ణయాలే పెద్ద మార్పులు కారణం అవుతాయి. చివరిగా అమ్మపాలెం గ్రామం మనందరికీ ఒక సందేశం ఇస్తుంది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుందాం, మంచి జీవితాన్ని నిర్మించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.